జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు మేమే మంత్రులం అన్న అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు పరిపాలన చేశారని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాక ఈరోజు హైకోర్టు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. విచారణకు రాకముందు ఏం చేశారని ప్రశ్నించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నర్మల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల నర్మల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతుంది. కూడెల్లి, పల్వంచాచెట్ డ్యాంలు నిండడంతో నర్మల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నర్మల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,734 క్యూసెక్లుగా ఉంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద పోటెత్తింది. ధర్మపురి వద్ద సంతోషమాత ఆలయం, పుష్కర ఘాట్ మెట్లు నీట మునిగాయి. శ్రద్ధ మండపం చుట్టూ వరద నీరు చేరింది. 3 లక్షల క్యూసెక్ల నీరు ధర్మపురి వద్ద ప్రవహిస్తుంది. వరద ప్రవాహాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. తిమ్మాపూర్ మండలం నుసుల్తాపూర్ సహకార సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. వందలాది మంది తరలిరాగా కేవలం కొద్ది మందికి మాత్రమే ఒక్కొక్కరికి 2 బస్తాలు చొప్పున యూరియాను సొసైటీ అధికారులు అందజేశారు. యూరియా అందకపోవడంతో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని, భారత ప్రధాని మంత్రిగా సమర్థవంతంగా పనిచేసే నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టారన్నారు.